నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అయితే ఎంతో ఘనంగా అట్టహాసంగా అయితే జరుపుతున్నారండి. సో ప్రతి శాఖకు సంబంధించిన వారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పోలీసు శాఖ, విద్యుత్ దీపాలంకరణ, సో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, వాళ్ళకి కావలసిన మెడిసిన్స్ కూడా అందజేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. లోపల కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. పూజా కార్యక్రమాలకు సంబంధించి, డెకరేషన్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భక్తుల మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. ఎలా జరుగుతున్నాయి మేడం? బాగా జరుగుతున్నాయమ్మా అక్కడ, బాగున్నాయి. అన్ని బాగా వాటర్ అన్ని బాగా ఇస్తున్నారు. లైటింగ్, వాటర్ అన్ని బాగా క్యూలో బిన్న పంపిస్తున్నారు. బాగుంది. నమస్తే అమ్మా, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? బాగా జరుగుతున్నాయి మేడం. సంవత్సరం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. అమ్మవారికి పూజ చేసిన నేను కూడా బాగున్నాను మేడం. పిల్లలు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నా. మా మామ చనిపోయినప్పుడు ఒక సంవత్సరం రాలేదు, కంటిన్యూగా వస్తున్నా. నా పిల్లలు నేను అందరూ బాగున్నాం. జరిగాయి మేడం. పిల్లలకి మంచి జాబ్ చేసి మంచి అల్లుళ్ళు 2 అల్లుళ్ళు వచ్చారు. కోడలు కూడా మంచి కోడలు వచ్చింది. ఇంకొక అల్లుడు కోడలు రావాలి. 4 పిల్లలు, 2 కూతుర్లు 2 కొడుకులు, అందరూ బాగుండు. నేను అమ్మగారితో కలుసుకోవాలి, ఒకటి నెరవేరాలి. అమ్మగారు ఒకరు దూరం అయ్యిండారు, వాళ్ళతో నేను కలుసుకోవాలి. అదొక్కటే నా బాధ, ఇంకేం లేదు. శుక్రవారం అన్నదానం కూడా ఉంటుంది మేడం. ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారండి. సో నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, సో ముందు కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే స్వామి. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏమేమి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా, పూజా కార్యక్రమాల గురించి భక్తులకు వివరిస్తారు. ఈరోజు 3వ తారీఖు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి, అక్టోబర్ 3వ తారీఖు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి. ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభం. ఈరోజు ఉదయం అమ్మవారికి 5:30 ప్రాతకాలంలో అమ్మవారికి విశేషమైన మహాశ్రమణం జరిగింది. ఈ రోజు నుంచి అమ్మవారు పూర్తిగా దీక్షలో ఉంటుంది. అలాగే 5:30 తర్వాత అమ్మవారికి 6 గంటలకు మహానివేదన, తర్వాత నిత్య నైమిత్యకారి షోడశోపచార పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కావున చండీ అలంకారాలు అమ్మవారి దర్శనమిస్తుంది. ఈరోజు ఉదయం 8:38 హస్త నక్షత్రం తులాలగ్న పుష్కరాంశంలో అమ్మవారికి లోపల గర్భాలయంలో చండీ కలశ స్థాపన చేయడం జరిగింది. ఆ విధంగా చండీ కలశ స్థాపన తర్వాత అమ్మవారికి కలిసారి షోడశానికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి చండీ అలంకారానికి దర్శనమిచ్చి అమ్మవారికి జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాల్లో ఈరోజు విశేషమైన మహానవావరణ పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఆ నవావరణ పూజ అనంతరం అమ్మవారికి భక్తులు ఈ 9 రోజులు కట్టిన వాళ్ళకి అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామ పూజా కార్యక్రమాలను కూడా యథావిధిగా నిర్వహించాము. అలాగే అమ్మవారికి సౌందర్యలహరి పారాయణము, లలితా సహస్రనామ పారాయణం కూడా జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకి ఆలయాన్ని 2వ కాలం పూజ పూర్తి చేసి ఆలయాన్ని దర్శనాన్ని లోపల మూసేస్తారు. తర్వాత శుద్ధి అనంతరం మళ్ళీ అమ్మవారికి తిరిగి 4 గంటలకు పునర్దర్శనం ఏర్పాటు చేసి ప్రత్యేక పోలింగ సేవా కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తారు. అలాగే ఈరోజు 6:30 అమ్మవారికి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అమ్మవారికి సారె సమర్పిస్తారు. 7:30 అమ్మవారికి విశేషమైన మహా అద్భుతంగా జరిగే విశేషమైన కుంభహారతుల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 10:30 అమ్మవారికి 4వ కాలాన్ని పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి మహానివేదన పెట్టి అమ్మవారికి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ 9 రోజులు నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా వేలాది మంది భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకుంటూ, అలాగే వేలాది మంది ఈరోజు అమ్మవారికి నవావరణ పూజలు అవి విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ, వేలాది మంది భక్తులు కూడా అమ్మవారికి 108 ప్రదక్షిణాలు మొక్కుగా చెల్లించుకుంటూ ఉదయం రాత్రి 1 గంట నుంచి పక్క రోజు వరకు తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ 108 ప్రదక్షిణాలు నవాన్నిక దీక్షతో అంటే 9 రోజులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరికీ కూడా జగన్మాతని రాజరాజేశ్వరి
అన్ని రకాలుగా చక్కగా వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ వాటి కుటుంబాన్ని సదా సంరక్షిస్తూ చేస్తోంది. కాబట్టి భక్తులు కూడా వేలాదిగా ఎన్నో రకాల ప్రాంతాల నుంచి నెల్లూరు టౌన్ పట్టణమే కాకుండా నెల్లూరు చుట్టుపక్కల జిల్లాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి ఈ రోజు నెల్లూరు వచ్చి ఈ 9 రోజులు అమ్మవారికి నవాన్నిక దీక్ష తీసుకొని అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి చివరి రోజు అమ్మవారికి మొక్కు చెల్లించుకొని తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు. విశేషంగా జరిగే ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారైన జగన్మాత రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి రూపంలో ఈరోజు చక్కగా అందరికీ దర్శనమిస్తూ, చండీ రూపంలో ఉంటూ బాలా త్రిపుర సుందరిగా ప్రతినిత్యము దర్శనమిస్తూ చాలా అద్భుతంగా ఆ భక్తులందరికీ అనుకున్న కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటే ఈ యొక్క అమ్మవారి చక్కగా అనుగ్రహం వల్ల మన కుటుంబంలో వచ్చే ఎటువంటి ఇబ్బందులైనా జగన్మాత తొలగిస్తుంది. కాబట్టి సృష్టి స్థితి లయ కారణైన జగన్మాతకి ప్రతినిత్యం దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఇక్కడ గుడి లోపల వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారండి. వచ్చిన భక్తులకు ఏదైనా నీరసంగా ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ కావాలంటే కూడా వెంటనే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా ఇక్కడ రెడీగా మెడిసిన్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారు. సో అలాగే వాటర్ ప్యాకెట్లు, ORS కూడా పెట్టుకొని ఉన్నారు. సో ఇదండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు అయితే ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే పటిష్టంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో 9 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కార్యక్రమాలు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొదటి రోజు. ఈ రోజు నుంచి మొదలుకొని 9 రోజులు జరుగుతుంది. చివరి రోజున 60 అడుగుల రావణాసుని వధ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇదే ప్రత్యేకత అండి. సో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా మన నెల్లూరులో ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఎదురుగానే మెయిన్ రోడ్ లో 60 అడుగుల రావణాసుని వధ అయితే జరుగుతుంది. సో మీరు కూడా చూడాలనుకున్న వారు ఆ రోజున విచ్చేసి చూడవచ్చు. సో ఇదండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అయితే.